అప్పు చేస్తే ఆదివారం చేయమంటాం మేము. అప్పు చేయాల్సి వస్తే, అప్పు తీర్చాల్సి వస్తే మంగళవారం తీర్చమంటాం. లేదా శుక్రవారం మన వాళ్ళందరూ శుక్రవారం అంటే అబ్బో శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు. కానీ శుక్రవారం నాడే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ లక్ష్మీదేవి మన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుంది. లక్ష్మీదేవికి చెంచల, ఓం చపలాయై నమః, ఓం చెంచలాయై నమః. చెంచల అంటే ఏంటి? ఒక చోట స్థిరంగా ఉండదనమాట. కాబట్టి ఆవిడకి ఎంతసేపు కూడా తిరగడం ఇష్టం. మామూలుగానే 500కి 5 ఇందాక మీ దగ్గర ఉంది, ఇప్పుడు నా జేబులో వస్తుంది, తర్వాత ఆయన జేబులోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకోటి అలా వెళ్ళిపోతే ఒక చోట ఉండదు. అందుకని ఆవిడ అనుకుంటుంటే శుక్రవారం ఆవిడ పుట్టిన రోజు, ఆవిడకి శుక్రవారం అంటే ఇష్టం. అందుకని ఏముంటుంది, శుక్రవారం నాడు మంచిగా తలస్నానం చేసి ఆవిడ పట్టుచీర కట్టుకుని, జుట్టు చక్కగా విరబోసుకుని, మల్లెపూలు పెట్టుకుని సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఆవిడ ఎవరయ్యా అంటే ఆవిడ ఎవరి జేబులో ఉంటే వాడే యజమాని కదా ఆవిడకి. వీడు ఎప్పుడు ఖర్చు పెడతాడు, నన్ను ఎప్పుడు ఖర్చు పెడతాడు, ఎవరో వస్తారు, ఏమంటే నా డబ్బులే ఇవాళ శుక్రవారం ఏమన్నా వెళ్ళిపో అంటాడు ఆయన. చిచ్చి, శుక్రవారం నాడు బయటికి వెళ్దాం అనుకుంటే వీడు నన్ను బయటికి పంపట్లేదు కాబట్టి ఇంక వీడి దగ్గర రాకూడదు అనుకుంటుంది. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు శుక్రవారం నాడు ఇచ్చేసామనుకోండి, అమ్మో శుక్రవారం నాడు నన్ను బయటికి పంపించాడు రోజు సరదాగా తిరగచ్చు, ఎప్పుడైనా సరే వీడి దగ్గరికి వెళ్తే శుక్రవారం అయినా బయటికి పంపిస్తాడు నన్ను, హాయిగా తిరగచ్చు పుట్టినరోజు నాడు అనుకుంటుంది.